అమ్మ కళ్ళు గప్పే పని చేసింది అనుకోండి, అమ్మ తల తిక్కల పని చేసి నానున్నప్పుడు ఒకరితో, నాన్న లేనప్పుడు ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు ఇవి ఆడపిల్లలు పసిగడితే బొమ్మ ఆట తర్వాత పిల్ల ఆడతాదా ఆడదా? బహుబరా మళ్ళీ చెప్తున్నా. అందుకే తెలుగులో సామెతలేడు చెప్పనా, తల్లి సేను వేస్తే మమ్మీ నేను గట్టును వేస్తాను అందదు, అది సేలోకి దిగుతాను. సేలోకి దిగకూడదని నువ్వు సేలోకి దిగేవేటంటే మరి నువ్వు దిగేవి ఎందుకు అని అడుగుతాను. నువ్వు దిగితే నేను దిగుతాను, నువ్వు చేస్తే నేను చేస్తాను, నువ్వు ఎగిరితే నేను ఎగురుతాను. నువ్వు ఎలా ఉంటే అందుకే మీరు చూడండి, తల్లి చాటునున్న బిడ్డలో ఆ తల్లి గయ్యాల గంప అయితే సేమ్ గంప, తండ్రి చాటును పెరిగిన పిల్లలు తండ్రి తాగుబోతు అయితే ఆంబోతులు తిరుగుతారు. సేమ్ అలానే ఉంటారంటే పిల్లలు ఎలా డిస్టర్బెన్స్ అవుతారో, బయట ఎదిరింటోడు పిల్లవాడు పాటు చేశాడు, పక్కింటోడు పిల్లవాడు పాటు చేశాడు, ఆడు ఫ్రెండ్స్, ఇవన్నీ సెకండరీ ఆర్గ్యుమెంట్. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్పినా, అసలు మీ ఇంట్లో పిల్లల్ని ఎవరిని ఎలా మీరు చూస్తారు? కలిసి వచ్చేవాడిని ఒకలాగా, కలిసి రావాలని ఒకలాగా, ఇంట్లో ఉన్న ఒకలాగా, బయటికి వెళ్ళిన ఒకలా చూస్తే దీన్ని ఏమనాలి? ఉమ్మడి కుటుంబాలు కానీ నలుగురున్న కుటుంబాలు ఎలా పాడవుతాయి? ఈ తిరమలేని ఫేవరెటిజం కుటుంబాల్లో ఏడిస్తే పాడవుతాయి.